ఎందుకు ఆ మనిషిని కొట్టావు? ఒక ఆడపిల్లను అవమానించేందుకు, పశువులా ప్రవర్తించినందుకు. సంఘంలో ఏదైనా నేరం జరిగితే చక్కపెట్టడానికి పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. ఈ పోలీసుల వల్ల, చట్టాల వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు పసితనంలోనే పోయింది. నాన్సెన్స్. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ కూర్చోడానికి మేమే అసమర్థులం కావు. నేను అదే చెప్తున్నాను. నా కళ్ళ ముందు ఏదైనా తప్పు జరిగితే చేతులు కట్టుకుని కూర్చోడానికి నేను అసమర్థుని కాను. నేరస్తులను దండించి తీరుతాను. నీకు అధికారం లేదురా. ఇన్స్పెక్టర్, రెస్పెక్ట్. ఐఎమ్ సారీ, నీకు అధికారం లేదు మిస్టర్. మీ చట్ట ప్రకారం లేకపోవచ్చు, కానీ మానవత్వానికి అధికారం ఉంది. అది అన్ని చట్టాల కన్నా గొప్పది. అది మీ ఉద్దేశంలో కావచ్చు, కానీ ఇక్కడున్న కట్టుబాట్లు 10 మంది కోసం ఉన్నవి. డూ యూ అండర్స్టాండ్ దట్? ఆఫ్ కోర్స్. ఎస్. మీరిప్పుడు చేసిన నేరం ఒక మనిషిని కొట్టడం, రైట్? కానిస్టేబుల్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నా పేరు రేఖ. మీరేగా ఆ క్లబ్ డాన్సర్? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈయనకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. ఏ మేడం, మీ చట్ట ప్రకారం జామీన్ ఇవ్వడంలో తప్పులేదుగా? 535. ఎస్ మేడం. ఈ అమ్మాయి దగ్గర జామీన్ సంతకం తీసుకుని ఇతన్ని విడిచిపెట్టు. ఎస్ మేడం. చూస్తే వస్తాదలాగున్నావు. ఏ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకో, కుస్తీ పోటీలకో పోకుండా రౌడీలతో గొడవ ఎందుకయ్యా? అక్కడే పప్పులో కాలేశారు. అతను కుస్తీకి వెళ్తే మీకెందుకు, గస్తీ తిరిగితే మీకెందుకు? అమ్మగారు చెప్పింది సంతకం తీసుకుని వదిలిపెట్టమని. దట్స్ ద పాయింట్. కమాన్, సంతకం చేయి. నేనా సంతకం చేసే డ్యూటీలోకి వచ్చాను సార్. నువ్వు కాదయ్యా, అతను. ఎత్తను మీరు కాదండి, ఆమె. రండి, నమస్కారం. సంతకం చేయండి.